రైతుల్ని పిలిచారా? ఇందాక బాజీ గారు కూడా అడిగారు, ఎవరైతే దీనికి భూములు ఇచ్చారో అమరావతి భూములు ఇచ్చిన వాళ్ళందరినీ పిలిచి సన్మానం చేసుకున్నాం, మీకు గుర్తుంది కదా మీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు. మరి అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్కి ప్రతిష్టాత్మక ఎయిర్పోర్ట్, అందులో మన తెలుగు యోధుడి పేరు ఉంది, అల్లూరి సీతారామరాజు పేరు ఉన్నప్పుడు వాళ్ళందరినీ పిలిచి సన్మానం చేసుకోవాలి కదా. అలాంటి ప్రతిపాదన ఉందా? అంటే ఈరోజు హడావుడి కాబట్టి నిదానంగా చేస్తారా? మ్యూట్లో ఉన్నారు సార్, మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. వినపడుతుందా? వినిపిస్తుంది. నేనేమంటానంటే మీరు అడిగిన ప్రతి దానికి సమాధానం ఉంది. ఏదైతే ఎయిర్పోర్ట్ కోసం ముందుకొచ్చి అన్ని రకాలుగా సహకరించిన 403 రైతులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ ఏవియేషన్ అథారిటీ తరఫున ఆహ్వానాలు అందజేయటం జరిగింది. వీరందరినీ కూడా ఎయిర్పోర్ట్ ప్రారంభ కార్యక్రమంలో ముందు కూర్చోబెట్టడం జరుగుతుంది. వారికి ఏదైతే ఏ విధంగా ప్రభుత్వం తరఫున సత్కరించుకోవాలో వారికి దక్కాల్సిన ప్రతి గౌరవం కూడా దక్కే బాధ్యత మాది అన్న సంగతి మేము మరోసారి కూడా మళ్ళీ కూడా 1కి 2 సార్లు చెప్తా ఉన్నాం. అందులో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. వాళ్ళందరినీ కూడా ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించడం జరిగిందన్న సంగతి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. వివిఐపి పాస్లు ఇచ్చి గ్యాలరీలో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూర్చోబెడతా ఉన్నాం. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్న సంగతి నేను చెప్తా ఉన్నా. ఇందాక శేఖర్ రెడ్డి గారు చెప్పారు. శేఖర్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే పాపం ఆయన నేనంట ఒక బాధితుడు అంటే వాళ్ళ నాయకుడు ఏదైతే హిప్నటైజ్ చేసే ఒక దాంతో శేఖర్ రెడ్డి గారు కూడా హిప్నటైజ్ దాంట్లో పడిపోయే ఒక బాధితుడుగానే నేను భావిస్తాను తప్ప నేను వేరే ఉద్దేశంగా భావించను. నేను ఏమడుగుతానంటే 2015 ఫిబ్రవరి 19న చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ ప్రకటన బెంగళూరులో చేయడం జరిగింది, ఏవియేషన్ సాక్షిగా, ఆ రోజు సమ్మిట్ సాక్షిగా. తర్వాత 2016లో కేంద్రం అనుమతులు ఇవ్వటం జరిగింది. 2017లో పర్యావరణ అనుమతులు ఇవ్వటం జరిగింది. 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా చెప్పిన స్టోరీ ఉంది కదండి, నేను అడుగుతా ఉన్నా ఎప్పుడు శంకుస్థాపన చేశారో తెలుసా సార్? 2023 సంవత్సరంలో 2023 మే 3. మరి అది మా క్రెడిట్, మేమంతా పనిచేసామని చెప్పే నాయకుడికి 2023లో శంకుస్థాపన చేయటం ఏంటి? 2023 మేలో శంకుస్థాపన చేయటం ఏంటి? ఆ నాయకుడంతా 2019 తర్వాత అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2023 దాకా ఏం చేశాడు? ఆ రోజు ఎందుకు శంకుస్థాపన కార్యక్రమం 2019లోనే చేయలేదు? కార్యక్రమాలు 99 నుంచి ఒక్క నిమిషం 1999 నుంచి 2004 దాకా మీరేం చేశారో జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేశాడు. ఎస్, నేను అదే చెప్తున్నా సార్. 1994 నుంచి చేశామన్న సంగతి 99 నుంచి 2004 చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ గా చెప్పలేదు. లోకేష్ గారు చెప్పిన మాట ఏంటంటే, ప్రభుత్వంలో మంత్రులు చెప్పినా లోకేష్ గారు చెప్పినా అది చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రెయిన్ చైల్డ్, ఇది ఇలా ఉంటే బాగుంటదని ఆ రోజు మీటింగ్ లో డిస్కస్ చేయడం జరిగింది. దాన్ని ఇలా చేస్తే బాగుంటది అన్న సందర్భాన్ని తీసుకొచ్చారు. నేను అదే చెప్తున్నా. ఇందాక కూడా పెద్దలు కాంగ్రెస్ నాయకులు చెప్పారు, మేము కూడా డాక్యుమెంట్ లో ఎప్పుడో భోగాపురం అని మెన్షన్ చేశామని. ఇవన్నీ కూడా అనాదిగా కంటిన్యూగా వస్తున్న విషయాలు. దాన్ని అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. అంతేగాని మనం ఏదో తప్పు చేస్తున్నామనో మనం అలా అని దాన్ని ఇంకో వేరే విధంగా మనం ఏదో చేస్తున్నామని ఫీల్ అయితే ఎట్లా? 2023లో శంకుస్థాపన చేసి 35%, 40%, 50% ప్రాజెక్ట్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ డన్ అని అన్నారంటే నేను ఏం చెప్పాలి సార్ దానికి సమాధానం? యూనియన్ మినిస్టర్ కదా అండి, జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి కాదు అన్నది యూనియన్ మినిస్టర్ చెప్పాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాదు చెప్పింది, యూనియన్ మినిస్టర్ మీ ఎంపీ అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చారు. అంటున్నా సార్, ఈ 35% పనులు అన్నారు కానీ 35% పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అయినాయని ఏం చెప్పలా. ఆనాటి డేట్ కి క్వశ్చన్ అడిగిన డేట్ కి ఎన్ని పనులైనాయి, ఎంత పర్సెంటేజ్ పనులైనాయి అని చెప్పారు. అంతే తప్ప 35%లో 35% జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేశాడని ఏ పార్లమెంట్ అవసరం ఉంది? అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. శేఖర్ రెడ్డి గారు ఆగండి, కృష్ణాంజనేయులు గారు కూడా మాట్లాడారు. శేఖర్ రెడ్డి గారు ఆగండి చెప్తా. ఇంకా మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఒకే ఒక పాయింట్, కియా ఫ్యాక్టరీలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి లెటర్ రాశారు, ఇది రాజారెడ్డి గారి డ్రీమ్ అన్నట్టు, భోగాపురం కూడా ఏ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రో తాతయ్యో డ్రీమ్ అని లెటర్లు బయట పెట్టలేదు. దానికి మన అందరం కూడా సంతోషించాలి. కృష్ణాంజనేయులు గారు సార్ నేను ఒక చిన్న వన్ పాయింట్ ప్లీజ్, దయచేసి 1 పాయింట్.
సార్ 2023 ఫిబ్రవరిలో భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేశారు, మేము పక్కన పెట్టేసాం. మళ్ళీ సారీ 2000 ఏదైతే వీళ్ళు చెప్పినట్టుగా 2019లో చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేశారు, మేము పక్కన పెట్టాం. అప్పుడు వీళ్ళు వచ్చి చేస్తున్నారు, బాగానే ఉంది. నేను వాళ్ళ మాట ఒప్పుకుంటున్నాను సార్. మరి అదే 2019లో చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎయిర్పోర్ట్ కూడా శంకుస్థాపన చేశారు. మరి ఈ రోజు కుప్పం ఎయిర్పోర్ట్ లో తట్టమట్టెత్తారా? వస్తాయి కృష్ణారావు గారు. ఓకే కృష్ణారావు గారు మాట్లాడండి. ఇద్దరు ఆగండి ప్లీజ్. ఇద్దరు ఆగండి. శేఖర్ రెడ్డి గారు, రాకేష్ గారు ఇద్దరు ఆగండి. కృష్ణారావు గారు ప్లీజ్ అండి. కృష్ణారావు గారు మీరు ఆగండి. శేఖర్ రెడ్డి గారు మీరు ఆగండి. కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. కృష్ణాంజనేయులు గారు. వాసుదేవన్ గారు ప్రభుత్వాలు అని అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ప్రభుత్వం అన్న తర్వాత ఇప్పుడు రాజకీయ పరమైనటువంటి పార్టీలు అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలోకి వెళ్ళొచ్చు. దాన్ని మా ప్రభుత్వంలో జరిగింది, మా ప్రభుత్వం ఈ క్రెడిట్ మా పార్టీకి రావాలి అనేటువంటి ధోరణి ఇది కరెక్ట్ కాదు. కనీసం డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దాన్ని అంగీకరించాలి. దీన్ని ఏ మేరకు ఆయా పార్టీలు ఆయా సందర్భాల్లో అంగీకరించినది చాలా ముఖ్యం. కానీ ఇక్కడ ఈ డిబేట్ మొత్తంలో ఇది డిబేట్ కానివ్వండి, ఆ తర్వాత కానివ్వండి, ఈ పార్టీలు మాట్లాడేటువంటి దాంట్లో తెర వెనక జరిగేటువంటి కుంభకోణాలు, అదే విధంగా కమిషన్ల బేరాలు, వీటికి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళకి విభేదాలు ఇవ్వండి. వీళ్ళిద్దరు ఒకటే. అప్పుడు ఇంతకు ముందు శంకుస్థాపన చేసిన తెలుగుదేశం అయినా, ఆ తర్వాత శంకుస్థాపన చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, ఇప్పుడు పూర్తి చేసిన కూటమైనా, వీళ్ళందరూ మరి జిఎంఆర్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా డీల్స్ చేసుకున్నారు తెర వెనక, దీంట్లో ఎవరు సమాధానాలు లేవు. ఎవరు అడుగుతున్నారు ఇవన్నీ? మీరు నేను అడిగితే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. సపోజ్ ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశాడు, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఇప్పుడు ఏదైతే 2019 నుంచి 2023 మధ్యలో ఏం జరిగింది, ఎందుకు ఆలస్యమైంది అని అంటే, కాకినాడ సెజ్కు సంబంధించినటువంటి దాంట్లో ఒక డీల్ జరిగింది, అరవిందోకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి బదలాయింపు జరిగింది జిఎంఆర్ నుంచి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దానికి ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పిందా?